హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే ఏప్రిల్లో జరగబోవు 2022లో జరగబోవు ఎగ్జామినేషన్కి సంబంధించి టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్కు సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. అండ్ ఈ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్స్ గెస్ చేసినవి మాత్రమే, ఎందుకంటే ఈ ఇయర్లోనే సిలబస్ చేంజ్ అయింది కాబట్టి సో ఈ క్వశ్చన్స్ వస్తాయని గెస్ చేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి పోయట్రీ నుంచి కానివ్వండి, ప్రోజ్ నుంచి కానివ్వండి, షార్ట్ స్టోరీస్ నుంచి కానివ్వండి, అనోటేషన్స్ 2 అండ్ క్వశ్చన్స్ 2 మీకు ఇంపార్టెంట్ అనోటేషన్స్ క్వశ్చన్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అనోటేషన్స్కి సంబంధించి లేదా ఈ క్వశ్చన్కి సంబంధించిన సింగిల్ ఆన్సర్, దట్ మీన్స్ మీ ప్రోజ్లో నుంచి కానివ్వండి, పోయట్రీ నుంచి కానివ్వండి, షార్ట్ స్టోరీస్ నుంచి కానివ్వండి, ఏ క్వశ్చన్ వచ్చినా ఏ అనోటేషన్ వచ్చినా సింగిల్ ఆన్సర్ రాసేలాగా నేను సింగిల్ ఆన్సర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7989277388కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. సో నేను మీకు మటీరియల్ మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. సో కాబట్టి నా నెంబర్ అయిన 7989277388కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అనోటేషన్కి సంబంధించిన సింగిల్ ఆన్సర్స్ ఆ మటీరియల్లో ఉండడం జరిగింది. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, మనం ఏప్రిల్లో 2022లో జరగవు ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఇప్పుడు పోయిటరీలో చూద్దాం. సో పోయిటరీ వచ్చేసి ఫస్ట్ పోయం వచ్చి హ్యాపీనెస్లో ఇంపార్టెంట్ అనోటేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్ ఈజ్ ఐ ఆస్క్డ్ ద ప్రొఫెసర్స్ హూ టీచ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ to tell me what happiness is. This is the first important annotation from this poem. And the second important annotation from this poem is, and I saw a crowd of Hungarians under the trees with their women and children and a keg of beer and an accordion. So ఇవి ఏంటి హ్యాపీనెస్ అనే పోయంకి సంబంధించిన అనోటేషన్స్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఫస్ట్ది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద నరేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. సో ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న లేదా నేను చదువుతున్న క్వశ్చన్స్ కానివ్వండి, అనోటేషన్స్ కానివ్వండి, మీ బుక్లో టిక్ చేసుకోండి, అవి చదవండి. సో ఇవి ఇంపార్టెంట్ అని గెస్ చేసి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈ సిలబస్ మీద లేదు కాబట్టి. రైట్, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సీయింగ్ హెల్ప్స్ వన్ బెటర్ ఇన్ అండర్స్టాండింగ్ దాన్ లిసనింగ్ టు. జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద పోయం హ్యాపీనెస్. సో ఈ రెండు క్వశ్చన్స్ ఈ పోయంకు సంబంధించి ఇంపార్టెంట్. సో మనం సెకండ్ పోయం చూద్దాం, ఏ రెడ్ రోజ్. ఈ రెడ్ రోజ్ పోయంలో ఇంపార్టెంట్ అనోటేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఓ మై లవ్స్ like a red rose that's newly sprung in June. So ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అనోటేషన్. సెకండ్ వన్ చూద్దాం, సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్, అండ్ ఐ విల్ లవ్ ది స్టిల్ మై డియర్ till the seas gang dry. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ అనోటేషన్స్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఇదే పోయంకి సంబంధించి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, what does the speaker promise in a red rose? And second important question is, describe the speaker's devotion to his beloved as expressed in the last two lines of a red rose. So ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఈ పోయం నుంచి. నెక్స్ట్ థర్డ్ పోయం వచ్చేసి ద బెగ్గర్
సో ఈ పోయం నుంచి ఇంపార్టెంట్ annotations ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హ్యావ్ యూ సైటెడ్ ఎనీ వన్ విత్ షాడోస్ ఇన్ హిస్ డస్కీ ఐస్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ చూద్దాం. ఎ ఫుడ్ గివర్ ఈజ్ he is with ability to mitigate the sky's hunger. మళ్ళొకసారి a food giver is he is the ability to mitigate the sky's hunger. సో ఈ రెండు ఇంపార్టెంట్ annotations. ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే హౌ డస్ ద పోయం ద బెగ్గర్ డిస్క్రైబ్ ద ఫార్మర్స్ pathetic physical condition. So this is the first important question from this poem. And the second one is list the abilities a farmer is endowed with according to the poem. So ఇది second important annotation. Next second important question. Next third poem వచ్చేసి the noble nature. Fourth poem the noble nature. So ఇందులో ఇంపార్టెంట్ annotations ఒకసారి చూద్దాం. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ లైక్ ఎ ట్రీ ఇన్ బల్క్ డోత్ మేక్ మ్యాన్ బెటర్ బీ. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ annotation. సెకండ్ ఇంపార్టెంట్ annotation ఏంటి అంటే ఏ లిల్లీ ఆఫ్ ఎ డే ఈజ్ ఫేరియర్ ఫార్ ఇన్ మే. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ annotation. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ discuss the aptness of the title the noble nature to the poem. So this is the first important question. Second important question is explain with example of the lily that size matters not but beauty counts a lot. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంతోని పోయమ్స్ అన్నీ అయిపోవడం జరిగింది. సో డిలీటెడ్ సిలబస్లో నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోలేదు, ఎందుకంటే అడగరు డిలీటెడ్ సిలబస్లో నుంచి కాబట్టి. సో దీంతో పోయట్రీ అయిపోయింది. నెక్స్ట్ ప్రోజ్ చూద్దాం. సో ప్రోజ్లో ఫస్ట్ ప్రోజ్ లెసన్ వచ్చేసి టూ సైడ్స్ ఆఫ్ లైఫ్. ఇందులో ఇంపార్టెంట్ annotations వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ ఈజ్ హెడ్ సో మచ్ యాజ్ ఇట్ ఈజ్ వాట్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు ఫైండ్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ annotation. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ annotation చూద్దాం. దే ఆర్ ద పీపుల్ హూ నెవర్ గో ఫార్వర్డ్, దే నెవర్ సజెస్ట్ ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీ, దే లివ్ సింప్లీ ఆన్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ annotations. సో టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ నుంచి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హౌ డస్ బుకర్ టీ వాషింగ్టన్ అడ్వైజ్ ద టీచర్ ట్రైనీస్ టు డెవలప్ frankness and honest in their teaching. So ఇది first important question. Second important question is the whole speech is on the human traits. Comment with reference to Booker T. Washington's two sides of life. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి, ఫస్ట్ లెసన్ నుంచి. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్. సో ఇందులో ఇంపార్టెంట్ annotations ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే ఎస్ మై ఫస్ట్ ర్యాంక్ స్లిప్డ్ టు ద సెకండ్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ annotation. సెకండ్ వన్ చూద్దాం. అండ్ షీ వాజ్ క్రాస్, షీ సెడ్ గో ఆస్క్ ద గాయ్ హూ కీప్స్ గార్డెనింగ్ థింగ్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ annotation. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ లెసన్కి సంబంధించి. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఈజ్ what is the significance of the postscript to the text in father dear father. So ఇది important questions. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. సో ఈ లెసన్లో ఇంపార్టెంట్ annotations ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ దో ద ట్రీస్ గ్రోన్ బై హర్ ఆర్ వర్త్ సెవరల్ crores of rupees today, her life has no respite from poverty. So this is the first important annotation from the green champion Thimmakka. And the second one is at the age of 40 she wanted to end her life as she could not conceive. So this is the second one. And the important questions ఒకసారి చూద్దాం. ఆల్ అందులో ఫస్ట్ది ఏంటంటే ఆల్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హంబుల్ స్మాల్ బిగినింగ్,
Justify the statement based on the life and work of Timmaka. So second important question is, why was Timmaka called Samu Saluma Rada ani untundi. So adi second important question. So next lesson వచ్చేసి the first 4 minutes. ఈ ఫస్ట్ 4 minutes లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ annotations చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ no one tried to pursue me, the decision was mine alone. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ annotation. సెకండ్ది చూద్దాం ఒకసారి. a voice shouted relax penetrated into me above the noise of the crowd. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ annotation. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ హౌ డిడ్ రోగర్ బ్యానిస్టర్ feel in the first lap of the race. So this is the first important question. And the second one is, describe the feelings of Dr. Bannister after the race was over. So this is the second important question. So దీంతోని మనకి ప్రోజ్ లెసన్స్ కూడా అయిపోయినాయి. సో డిలీటెడ్ ప్రోజ్ లెసన్లో నుంచి నేను క్వశ్చన్స్ annotations తీసుకోలేదు. నెక్స్ట్ మనకి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో షార్ట్ స్టోరీస్లో మనకి annotations ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరిగింది. సో షార్ట్ స్టోరీస్ నుంచి annotations ఉండవు, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళకైతే నేను ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరము ఉండదు. సో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ షార్ట్ స్టోరీ చూద్దాం, ప్లేయింగ్ ద గేమ్. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, నరేట్ ద ఫీలింగ్స్ ఆఫ్ Alan as he was not able to reach the ground in time after meeting the old man on his way. So this is the first important question from short story playing the game. And the second one is, helping the old is as good as playing the game. Elucidate with reference to the story. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఈ షార్ట్ సైటెడ్ బ్రదర్స్కి సంబంధించి ఈ షార్ట్ స్టోరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద టైటిల్ ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ apt to the story, explain. So this is the first important question from this short story. And the second one is, were the brothers successful in executing their tricks? Support your answer. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి సంగాల పంతులు. సో ఈ సంగాల పంతులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ the title సంగాల పంతులు apt for the story? Explain. So ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ షార్ట్ స్టోరీ. And the second important short story is, with all these acrosides we can't live, cries a woman of Ramasagaram. Explain the acrosides the villagers were subjected to. So ఇవి మనకు సంబంధించిన ఇంపార్టెంట్ annotations and questions దేనికి సంబంధించి ప్రోజ్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీకి సంబంధించి. ఇవి నేను గెస్ చేసి మాత్రమే చెప్తున్నాను, బికాజ్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేవు, ఎందుకంటే ఈ సంవత్సరమే ఈ సిలబస్ మారింది కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఈ క్వశ్చన్ అండ్ annotationకి సంబంధించి మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇది మన వీడియో, ఇంపార్టెంట్ annotations అండ్ క్వశ్చన్కి సంబంధించిన వీడియో. రైట్ ఫ్రెండ్స్, బాయ్.